తప్పుకి ఎన్నో మంచి సినిమాలు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు అనుకునే లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయాక అంటారేమో. గమనించాల్సింది అది కాదు, ఎందుకు నష్టపోయామన్నదే. పోయిన చోటే వెతుక్కోవాలి, తప్పదు మరి. ఓ సినీ కవి అన్నట్లు అడుగు అడుగునా పడిపోయినా ఆపేది లేదే పరుగు అనుకుంటూ ముందుకు సాగాల్సిందే. ఎందుకంటే అపజయాలను మరిపించే శక్తి విజయానికి మాత్రమే ఉంది. ఆ మహాశక్తి పీఠాన్ని ఎవరు తాకలేనంత రక్షణ ఉందంట. ఎవరు రక్షణ? వాళ్ళ దేవుడా? దేవుడిని కాపాడే రక్షకుడు. శక్తి ఇదే మార్గంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్ సైతం శక్తి చాటలేకపోయాడు. కథ కథనంతో పాటు ఆహార్యంలోనూ కొత్తదనాన్ని చూపించినా ఈ సినిమాను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. తండ్రి పాత్రలో ఎన్టీఆర్ ఆకట్టుకోలేకపోయాడన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆ పాత్ర లేకపోవడం ఓ కారణం కాగా, హీరో చనిపోవడం అనే ఫార్ములాను టాలీవుడ్ ప్రియులు యథావిధిగా తిప్పికొట్టారు. అర్జున్ పాల్వాయ్ యుద్ధంలో గెలిచినవాడు. మైకల్ వేలాయుధం యుద్ధానికి వెళ్తున్నవాడు. రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి, లైలా మజ్ను లాంటి గ్రేట్ లవర్స్ కావాలంటే చచ్చిపోవాలి. నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. బాలీవుడ్ భారీ విజయం సాధించిన కథతో టాలీవుడ్ ను ఊపేద్దామనుకున్న పవన్ కళ్యాణ్ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయాడు. జయంతి సి పరాంజీ దర్శకత్వానికి 100కి 100 మార్కులు పడ్డా కథను ఎంచుకోవడం మాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. 3 మార్కు ఓపెనింగ్స్ బాగానే వచ్చినా ఎక్కువ కాలం నిలవలేదు. ఈ సినిమాను అపజయమని మాత్రం అనలేం, విజయం కాదంతే. Chiquita, ¿cómo estás? Me llamo Miguel Veloy, Don Pablo Italiano. పెళ్లి చేసుకున్నాం, ఓ 10 సంవత్సరాలు కలిసి కాపురం చేద్దాం. అంతకీ నీకు చావాలంటే నాతో చెప్పు, పేక పిసికి చంపేస్తా, పేడా వదిలిపోద్దా. నీకోసం నీ గురించి ఆలోచించడానికి నేనున్నాను. నువ్వు నా కోసం ఉన్నావని నాకు కూడా తెలియాలిగా. నాకు తిక్కరగా ఏమైనా చేస్తే చేస్తే చేసుకో, ఐ లవ్ యూ మాత్రం అనుకో. ఎందుకు అనకూడదు? నా కోసం కూడా ఉండదు. కెరీర్ ప్రారంభం నుంచి తనదైన ప్రత్యేకతను చూపిస్తున్న రానా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గతంలో ఈ దర్శకుడు ఎంతో మంది యువ హీరోలకు బ్రేక్ నిచ్చాడు. అయితే రానా విషయంలో అలా జరగలేదు. ప్రస్తుతం ప్రేక్షకులు పూరి జగన్నాథ్ లాంటి దర్శకుల నుంచి వినోదాన్ని మాత్రమే కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సినిమా ఫలితం ఓ నిదర్శనం. అయితే కథానాయకుడు రానా మాత్రం సినిమా విషయంలో ఓడి గెలిచాడు. డబ్బులిచ్చేది నేను, డబ్బులు నాయ్, నేను చెప్పినట్టు. డబ్బులు సంపాదిస్తున్నావని మీ మగాళ్ళకి పొగరు కదా. ఆడది ప్రేమ కోరుకున్నంత కాలం మగాడు మోసం చేస్తూనే ఉంటాడు. ఊరంతా నిన్ను దేవుడు దేవుడు అంటుంటే దేవుడు గుళ్ళో ఉంటాడు, జనం మధ్య ఉండడు అనుకున్నా. పిచ్చిదన్నయ్య, నీ దొంగ బుద్ధులు మా వారికి తెలియవు, అందుకే గుమ్మం దాటి రావద్దన్నాను. అయినా వచ్చారు. సిగ్గులేదు? అదేంటి ఒట్టి నివేదించుకున్నావు? నాకేమైనా పర్వాలేదు, కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. దర్శకత్వంలో పూరి జగన్నాథ్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో కథానాయకుడు రవితేజ నుంచి అదే తరహా సినిమాలు కోరుకుంటున్నారని చెప్పిన చిత్రం వీర. సినిమా మొత్తం కథానాయకుడి ఇమేజ్ ను పెంచడానికే ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రయోగం మంచిదే అయినా సరైనది కాకుండే ఎలాంటి నష్టాలు వస్తాయో చెప్పడానికి
ఈ సినిమాయే నిదర్శనం. చిట్టి ఏమంటుందిరా? కబడ్డీ 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 అంటుంది. మరి నాకేంట్రా ఈరా 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 అని అనిపిస్తుంది. ఏదైనా పట్టేశారా గురూజీ మీరు? బుల్లెట్ పట్టుకోవాలి. ఒక ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయి? 6 బాల్స్ రా. ఒకటే. అదేంటి? ఒకే బాల్ 6 సార్లు వేస్తారు. చూపులతో గాలం వేసిన దానా పూరపు గల బంగారి చేప కన్నుల సింగారి గుండెకి నచ్చిన ఒకే ఒక. ఇదే జాబితాలో చేరిన మరో చిత్రం కోడిపుంజు. ఈ సినిమా ద్వారా మాస్ ఇమేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నించిన తనీష్ ఆశలు తీరలేదు. దగ్గుబాటి సీతారత్నం అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించిన రోజా పాత్ర ఒక్కటే సినిమాలో చెప్పుకోదగింది. పందానికి రెడీ అంటూ తనీష్ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అతని ఇమేజ్ ఇబ్బందిగా మారింది. ఇంకా నూనూగు మీసాల వయసులోనే ఉన్న హీరో అంత హీరోయిజం ప్రదర్శించడం ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. దగ్గుపాటి అభిమన్యు సన్ ఆఫ్ సీతారత్నం. ఈ ఏడాది 100% లవ్ రూపంలో మంచి విజయం అందుకున్న నాగ చైతన్య మాస్ ఇమేజ్ కోసం తపిస్తూ దడ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాల ఫలితంగా సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. నాగ చైతన్య ఆశలను ఏ స్థాయిలోనూ ఈ సినిమా తీర్చలేకపోయింది. ఫలితంగా అభిమానుల్ని కూడా ఆకట్టుకోలేకపోయింది. నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో మీ నాన్నకు చెప్పావు, ఓకే.